హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస వ్లాగ్స్ ఫ్రమ్ దుబాయ్. ఎంత చల్లగా మబ్బులు పట్టేసి దుబాయ్ వెదర్ ఇవాళ ఆ రోజు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక్కరోజు ఎందుకు అంటే మార్చ్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం టెంపరేచర్ వేరియేషన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు క్లౌడ్ సీడింగ్ కూడా చేస్తారు. సో మా ఆయన నన్ను ఒక సర్ప్రైజ్గా చెప్పకుండా నార్మల్గా ఆఫీస్కి అని చెప్పి తనకి లంచ్ తీసుకొని వస్తే వెంటనే లంచ్ చేసి బయటికి వెళ్దాందా అని చెప్పి తీసుకొచ్చాడు. ఫస్ట్ రోడ్ అయితే క్రాస్ చేయాలి. రోడ్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయడానికి ఉండదు కాబట్టి సిగ్నల్ అప్పుడు మాత్రమే చేయాలి. సో ఆ బటన్ అనేది ప్రెస్ చేస్తే మనకి సిగ్నల్ ఓపెన్ అవుతుంది, అప్పుడు మాత్రమే క్రాస్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనక సిగ్నల్ జంప్ చేస్తూ ఏ పోలీస్ ఆఫీసర్కో ఎవరికో నార్మల్గా తిరిగేటప్పుడు పట్టుబట్టారనుకోండి, వాళ్ళు చూసారనుకోండి, 10,000 dirhams ఫైన్ అంట ఇప్పుడు. సో చాలా జాగ్రత్తగా ఇండియాలో లాగా ఎక్కడ పడితే అక్కడ హైవేల మీద మొత్తం కార్లు మొత్తం అంత జామ్ అవుతున్నా కూడా పట్టించుకోకుండా క్రాస్ చేస్తూనే ఉంటారు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి. ఇంకా కేపీహెచ్బి దగ్గర అయితే నేను ఎన్నిసార్లు చూసాను. నార్మల్గా ఒకసారి నేనే బైక్ మీద వెళ్తుంటే సడన్గా అదేం మళ్ళీ దానికి క్రాసింగ్కి కూడా మధ్యలో ఫెన్స్ అవన్నీ పెట్టేసి ఉన్నా కూడా దాన్ని జంప్ చేసి మరీ దూకాడు. నేనైతే ఒకసారి నాదే బండి స్కిడ్ అయ్యి ఇంకా నేను పడిపోయినా చచ్చిపోతా కావచ్చు అని అనుకున్నంత భయం అయింది. సో ఇక్కడ అట్లాంటి ఛాన్సే లేదు. సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్లు కట్టలేక చచ్చిపోవాలి. సో నేను ఇప్పుడు ఎక్కిన కారు ఎవరిది అంటే మా బాబాయ్ది అనమాట. మా హస్బెండ్ మేనమామ. సో మేనమామ మా అత్తయ్య వాళ్ళ పిన్ని కొడుకు. మా అత్త వాళ్ళ పిన్ని కొడుకు. సో నాకు కూడా టెక్నికల్లీ బాబాయ్ కాబట్టి మా బాబాయ్ కార్ అనమాట. అది వాళ్ళ బాస్ది. కార్ పాసింగ్ కోసం అని చెప్పి వెళ్తున్నాము అని చెప్పేసి అన్నాడు. ఇదే మెర్సిడీస్ బెంజ్ దీంట్లోనే నేను ఒక ఇన్స్టా రీల్ కూడా చేసి పెట్టాను. సో మంచి తెలుగు సాంగ్స్ వింటూ మేమైతే మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ అనే చెప్పొచ్చు, షార్ట్ అండ్ లాంగ్ జర్నీ అని అనుకోవచ్చు. ఎందుకంటే 1.5 hour పడుతుంది నార్మల్గా. అండ్ మేము స్టార్ట్ అయింది మధ్యాహ్నం లంచ్ తర్వాత కాబట్టి స్కూల్ బస్సెస్ కానీ ఆఫీసెస్ కానీ అన్నీ టైమింగ్స్ ఇప్పుడు చాలా హెక్టిక్ ఉంటుంది అనమాట ట్రాఫిక్. అండ్ రోజా ఈ ఇఫ్తార్ టైమ్స్లో ఆఫీసెస్ అన్నీ కూడా ఈవినింగ్ 5కి క్లోజ్ చేస్తారు. 8కి ఓపెన్ చేసి మళ్ళీ నైట్ 12 వరకు రన్ అవుతుంది. సో అదన్నమాట రూల్ ఇక్కడ. అక్కడ దూరంగా కనిపిస్తున్నవన్నీ సెకండ్ హ్యాండ్ కార్స్ సెల్లింగ్ అనమాట. మనం అక్కడికి వెళ్ళి మనకి ఏది నచ్చుతుంది ఆప్షన్లో కొనుక్కోవడమే. అలా మేము పాటలు పాడుతూ వినుకుంటా దాంట్లో ఓవర్ యాక్షన్ చేసుకుంటా మేమైతే మా జర్నీని స్టార్ట్ చేసాం. ఫుల్ ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ అంటే ఒక 2.5 hours వరకు అలానే ఉన్నాం. ఇంకా ఆ ట్రాఫిక్లో మనమే ఎంజాయ్మెంట్ చేసుకోవాలి. మంచిగా రేడియో 92.2 రేడియో ఖుషీలో ఇక్కడ మన దుబాయ్ తెలుగు వస్తుంది అనమాట. దాంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్స్ మహేష్ బాబుది, వెంకటేష్ది అన్ని పాటలు లైన్గా మంచిగా వస్తూ ఉంటే అలా నాకు నేనే ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి కూర్చొని వెంకటేష్ స్టెప్స్ ఇమిటేట్ చేసుకుంటూ నేనైతే ఎంజాయ్ చేశాను. సో తర్వాత మంచి స్లీప్ వేసేసాను. వేసిన తర్వాత మేమైతే వచ్చాము రాసల్ఖీమా తషీల్ ఇదన్నమాట. సో ఇక్కడ కార్ పాసింగ్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఒక పర్టికులర్ స్లాట్ లాగా అలాట్ చేస్తారు. టికెట్ నెంబర్, టోకెన్ నెంబర్ అవి ఇస్తారు. సో మన కార్ని మనమే తీసుకెళ్ళి చెక్కింగ్ చేయొచ్చు, లేదంటే వాళ్ళు వచ్చి మన టోకెన్ అదంతా తీసుకొని కార్ కీస్ ఎలాగో కార్లోనే పెడతాం కాబట్టి వాళ్ళే తీసుకెళ్ళి చెక్కింగ్ అదంతా చేస్తారన్నమాట. కారు మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంటి, దాంట్లో అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, బ్రేక్స్ అవన్నీ బాగా పడుతున్నాయా లేదా అని అన్నీ చెక్ చేస్తారనమాట. సో మేము అక్కడ దిగంగానే చిన్న ఇట్స్ రైనింగ్ రాసల్ఖీమా. వర్షం పడుతుంది. చిన్న చినుకులు దుబాయ్లో, చిన్న చినుకులు చాలా పెద్ద చినుకులు. అలా వెదర్ కూడా చాలా బాగుందని నాకు ఎందుకో
ఆ డబ్బాలు అవన్నీ చూస్తే చిన్నప్పుడు తొక్కు పిల్ల ఆడుకున్న ఫీలింగ్ లాగా అనిపించింది అవన్నీ. తర్వాత ఇంకా వెయిట్ చేయాలి కాబట్టి ఎలాగో మేము మా కార్ తీసుకునే అంతవరకు మేమైతే వెయిట్ చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటే అరబ్స్ ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ఈ సెంటర్ దగ్గర మోస్ట్లీ అందరు అరబ్సే ఉంటారు. చాలా వింటేజ్ కార్స్ కూడా. బాగుందా ఫ్రెండ్స్, నా డ్రెస్ బాగుందా, ఫ్రాక్ బాగుందా అని చెప్పి అంటూ నేను కూడా కొంచెం మా గాడి కీస్ అక్కడ అతనికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత చెక్కింగ్ అదంతా అయిపోయిన తర్వాత లోపలకి టోకెన్ మనకు ఇచ్చిన టోకెన్ నెంబర్ది ఇక్కడ ఇస్తారన్నమాట. వెహికల్ పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఇస్తారు పాసింగ్ చేయించిన తర్వాత. ఇక్కడ ఏదైనా కార్కి 1 year or 2 yearsకి ఒకసారి పాసింగ్ అనేది చేయించాలి, అన్నీ చెక్ చేసుకోవాలి. మీన్ వైల్ ఇక్కడ లోకల్స్ అనుకుంటా వీళ్ళు స్టార్ బక్స్కి వీళ్ళు గుర్రాలు వేసుకొని వచ్చారు, హార్స్ రైడింగ్ చేసుకుంటూ స్టార్ బక్స్ కాఫీ తీసుకోవడానికి వచ్చారు. అసలు వాళ్ళు ఎలా తాగుతారు అనేది నాకు డౌట్. అసలు స్టార్ బక్స్కి గుర్రాలు గుర్రం మీద వచ్చి స్టార్ బక్స్లో ఆర్డర్ కార్లో వచ్చి ఆర్డర్ అంటే కష్టం ఉంటుంది. గుర్రం మీద స్టార్ బక్స్ పట్టుకొని ఎలా వెళ్తారు? ఇలా పట్టుకున్నారు అనుకో అడ్డు కానీ మొత్తం ఒలిగిపోతుంది. నాకైతే దిమ్మ తిరిగింది. ఎంత ఉన్నా కానీ మరీ ఇంత ఉండొద్దు అని అనుకుంటే వెనక్కి వస్తుంటే ఇక్కడ ఇంకొక బైక్ ఇండియన్ అని ఉంది. ఇది నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చాడు. ఇక్కడ నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్స్ అండ్ నెంబర్ కొనుక్కోవడం అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో కొత్తది చూడ్డానికి ఇక్కడ చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. సో మీన్ వైల్ మేము KFC తిందామని చెప్పేసి అయితే వెళ్ళిపోయాం. మా బాబాయ్ ఆర్డర్ ఇచ్చేసాడు. అక్కడ కూర్చోగానే ఇంకొక బ్యాచ్ వచ్చారు అండ్ హార్స్ రైడింగ్ చేసుకుంటూ స్టార్ బక్స్ ఆర్డర్ చేసుకోవడానికి. అచ్చం కోతలా ఉన్నామని ఎంతమంది అనుకుంటున్నారు? మా ఆయన నా పెళ్ళి కాకముందు నుంచి కూడా ఎప్పుడైనా ఇండియాలో KFC నేను తిన్నానని చెప్పినా లేకపోతే తను తిన్నా కానీ అక్కడే బాగుంటుంది దుబాయ్లో, ఇండియాలో అంత బాగోదు అని చెప్పి అంటాడు. మీరు కూడా ఇలానే తింటారా KFC? నాలాగే జుర్రనంగానే మొత్తం ఫ్లెష్ సపరేట్ అయిపోయి బోన్ సపరేట్ అయ్యేలాగా. ఐ లవ్ KFC, ఐ లవ్ ఈటింగ్ KFC. మీరు కూడా KFC నాలాగా ఎంజాయ్ చేస్తారా? ఇవంతా నేనేం తినేయలేదు బాబు, మొత్తం బకెట్ నేను ఒక్కదాన్ని కూర్చొని ఖాళీ చేయలేదు, 4 అని తిన్నాము. అన్నీ నా పొట్టులోనే వేసేయలేదు. సో తినేసిన తర్వాత వెంటనే మా బాబాయ్ కార్ పాసింగ్ అయిపోయింది, వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పార్క్ చేస్తే మళ్ళీ మనం వెళ్ళి కార్ తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ జర్నీ స్టార్ట్ అనమాట. ఇక్కడి నుంచి అసలైన సర్ప్రైజ్ అంటే నాకు తెలుసు అసలుకి మాకు ఎందుకు వస్తున్నాం అనేది నాకు తెలుసు. కానీ ఆ సర్ప్రైజ్ ఏంటో మీ అందరికీ చెప్పాలి కాబట్టి నేను కూడా ఇప్పుడే ఏం రివీల్ చేయట్లేను. ఇక్కడ నుంచి ఇంకొంచెం ఒక 1/2 hour జర్నీ అన్నట్టు ఉంటుంది మేము వెళ్ళే ప్లేస్కి. చెప్పు ఎక్కడ తీసుకొచ్చా? సర్ప్రైజా? టటా అంటే ఏముంది అక్కడ? JMK సెల్లర్స్ అంటే ఏముంటాయో చూపిస్తా పదండి. JMK సెల్లర్స్కి అయితే రీచ్ అయిపోయాము. మంచి నాప్ వేసి స్లీప్ వేసి మేమైతే రీచ్ అయిపోయాము. ఇక్కడి నుంచి లోపలికి వీడియో అయితే అలో ఉండదు. సెల్లర్స్ అంటే నథింగ్ బట్ లిక్కర్ మార్ట్ మనకి అక్కడ ఎలాగో. ఇక్కడ మనము సిటీలో తీసుకుంటే మనకి లైసెన్స్ ఉండాలన్నమాట. సో ఇదన్నమాట JMK సెల్లర్స్ అంటే ఏంటో మందు బాబులు లోపల వీడియో తీయరు. సో అయినా కానీ నేను కొంచెం ట్రై చేసి మా ఆయన అయితే ఒక క్లిప్ నాది, నేనేదో పెద్ద అవగాహన ఉండి మందు బాగా తాగినట్టు వెళ్ళి ఏదో బాటిల్ పట్టుకొని అలా పోజిస్తే వీడియో తీశాడు. సో దీన్ని కూడా యాడ్ చేస్తున్నా. అండ్ మేము తీసుకున్నది కూడా ఇదంతా మేము తీసుకున్న స్టఫ్. అండ్ ఇక్కడ మనకి లైసెన్స్ అవసరం లేదు. అండ్ కొంచెం సిటీలో తీసుకున్న దానికంటే ప్రైస్ అనేది తక్కువ వస్తుంది. మా రసల్ కీమా సర్ప్రైజ్ దోస్ పుడీస్.
అలా మేమైతే మా బాటిల్ సరుకు తీసుకొని మేమైతే మళ్ళీ బర్దుబాయికి బయలుదేరిపోయాం. ఫుల్ ట్రాఫిక్, వెళ్ళేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉందో మళ్ళీ వచ్చేటప్పుడు అంతే ట్రాఫిక్. కాకపోతే కొంచెం నైట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ తిన్నాం కాబట్టి ఇంకేం తినాల్సిన అవసరం లేదు, వెళ్ళి పడుకోవడమే. అండ్ మా బార్ కౌంటర్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటామని కావాలంటే కమెంట్ చేయండి. అలా వచ్చేసాం, మా ఇంటికి వచ్చేసాక ఈ ఒక చిన్న క్లిప్ అయితే నేను కావాలని తీసుకొని ఎడిట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇన్స్టాలో కూడా నేను పోస్ట్ చేశాను. ప్లీజ్ డూ ఫాలో మీ దేర్ ఆల్సో. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.